హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ద సియాటిల్ డైరీస్. పేరు సియాటిల్ డైరీస్ అయినా టెక్సస్ కూడా చూపించేస్తున్నాను మీకు. మా వారి మేనమామ గారు టెక్సస్లో ఉంటే రీసెంట్గా టెక్సస్ వచ్చామన్నమాట. ఏం ఎండలండి బాబోయ్, ఒక్కసారిగా ఇండియాను గుర్తు చేశాయి. ఇండియాలో ఎండల కంటే అమెరికాలో ఎండలు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. సూర్యుడు డైరెక్ట్గా మన మీదే పడుతున్నట్టుగా ఉంది, గుచ్చుకుంటోంది అసలు ఎండ అయితే. సియాటిల్లో ఏమో బాగా చలి వర్షము, ఇక్కడేమో ఫుల్ ఎండ, పైగా టైమింగ్ కూడా డిఫరెన్స్ ఉందండోయ్. టెక్సస్లో 2 అయితే సియాటిల్లో 12. మాకైతే దగ్గరలో సౌత్ ప్యాడ్రీ ఐలాండ్ ఉంటే చూడ్డానికి వచ్చేసాము. వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది, దానికి తోడు పెద్ద గాలులు. చేయాల్సిన మోటార్ రైడ్స్ అన్నీ మిస్ అయిపోయాము, చూడాల్సిన మంచి డాల్ఫిన్ షో కూడా మిస్ అయిపోయాము. చాలా మందికి కాల్ చేశాము, కానీ క్లైమేట్ బాగాలేదని చెప్పి ఇవాళ అసలు షోనే లేదంట. ఇంకా పైన ఆ ఊరిని సముద్రాన్ని చూసి వెనక్కి వచ్చేసాము. సముద్రం దగ్గరలో ఈ ఇల్లు చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయో. బీచ్ దగ్గర ఇల్లు అంటే ఆ ఆనందమే వేరు. ఇంకా మేమైతే హిల్టన్ గార్డెన్ ఇన్ అన్న హోటల్కి అయితే వచ్చాము. ఈ హోటల్ బ్యాక్ సైడ్ నుండి బీచ్ ఉంటుందన్నమాట. బీచ్ అయితే చూడడానికి చాలా అందంగా క్లీన్గా ఉన్నది. ఇక్కడ మా వారు తమ్ముడు నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు. నేను మాత్రం నా వీడియోలు నేను తీసేసుకుంటున్నాను. అలల శబ్దం, చల్లని గాలి, ఇంతకంటే జీవితానికి ఏం కావాలి అనిపించింది. లేట్గా వెళ్ళడం వల్ల మనుషులైతే ఎక్కువ మంది కనిపించలేదు. ఈ అంకుల్ గారు అయితే చాలాసేపటి నుండి పారాగ్లైడింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బ్యాడ్ క్లైమేట్ వల్ల కుదరలేదు. ఇదైతే మన రిసార్ట్ బ్యాక్ సైడ్ అనమాట. ఇంత చల్లటి గాలిలో ఇలా బీచ్ ఒడ్డున మేమైతే మిర్చి బజ్జీ తిన్నాము. నిజంగా ఈ రిసార్ట్లో మాకు మిర్చి బజ్జీ దొరికింది. అలా ఇండియన్ స్టైల్ అనిపించింది అన్నమాట నాకు. ఇందాకంతా కూడా చూడడానికి ఎంత ఎండగా అనిపించిన చల్లటి గాలండి. పిచ్చ చలేసింది. బాగా ఎండగా ఉంది కదా అని వింటర్ వేర్ కూడా తెచ్చుకోలేదు. ఇంకేముంది, బలైపోయాను. ఈ పక్షి ఏంటో నా కోసమే వాలినట్టుగా అనిపించింది. నా వైపే తిరిగి కూడా చూస్తుంది. చూడండి, కావాలంటే అద్దికో. మొత్తానికి రిటర్న్ అయిపోయాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.